హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో జూబ్లీ హిల్స్ స్టోర్కి వచ్చాను. ఉమెన్స్ డే సందర్భంగా మనకి ఇక్కడ డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ ఉమెన్స్ డే కదా, కొద్దిగా మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి. సో నార్మల్గా ఉమెన్స్ అనగానే అసలు ఇంట్లో 90% వాళ్ళు లేనిదే అసలు ఏదీ లేదు. సో ఇంట్లో మనకి ఫుడ్ దగ్గర నుంచి అన్నీ జరపడం కానీ, నెక్స్ట్ ఒక్కొక్కరు బయటకు వెళ్ళి కష్టపడి వాళ్ళు మళ్ళీ మనీ తీసుకురావడం, ఇలాంటివన్నీ ప్రతిదీ ఎక్కువగా ఇంట్లో మనకి వర్క్ అంటూ చేసేది నా లెక్కలో ఉమెన్నే. ఎందుకంటే మెన్స్కి పాపం వాళ్ళు బయట ఏదో వర్క్ చేస్తారు, వస్తారు, భోజనం చేస్తారు, పడుకుంటారు తప్ప వేరే ఇది ఉండదు. కానీ ఉమెన్స్ మాత్రం మొత్తం, ఒకసారి నేను ఒక పిక్చర్ చూశాను, మొత్తం 10 చేతులు పెట్టేసి 10 రకాల ఆయుధాలు, వంటింట్లో నుంచి కంప్యూటర్ దగ్గర నుంచి ఫోన్ దగ్గర నుంచి అలా ఉంటాము. సో అది నిజమండి. ఎందుకంటే ఇవాళ రేపు అసలు ఉమెన్స్ ఎంత వర్క్ చేస్తున్నారు, ఎంత హార్డ్ వర్క్ అనేది కొందరు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. సో ఉమెన్ని ఎంకరేజ్ చేయాలి. ఏదైనా సరే వాళ్ళు ఏ రంగంలో ఉంటే అక్కడ ఎంకరేజ్మెంట్ కావాలి వాళ్ళకి. సో అలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. అలా మా దగ్గర మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాము. సో అలా ఎంకరేజ్ చేయబట్టే మన దగ్గర చాలామంది లేడీస్ వర్క్ చేస్తున్నారు. సో నా చుట్టూ మాత్రం ఉన్న లేడీస్ ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏది చేస్తారన్నా నేను నో అన్నను. అంతేకాకుండా మన స్టోర్కి ఎవరన్నా ఇలా జాబ్ కావాలని వచ్చినా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, లేకుంటే మీరు ఎక్కడ వర్క్ చేసి వచ్చారు, ఇలాంటివి అసలు ఏది అడగము. సో ఏ ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే వాళ్ళు ఫుల్ వర్క్ చేయగలము, మేమేం నేర్పించినా చేస్తాము అన్న వాళ్ళందరినీ తీసుకుని ఉన్నాం. సో మన వేర్ హౌస్ కానీ స్టోర్స్లో కానీ ఎక్కడా కూడా ఇలా మనం పర్టికులర్గా చెప్పమన్నమాట. సో అలాగే మన దగ్గర ఉన్న లేడీస్ మొత్తం కూడా అందరూ అలా వచ్చిన వాళ్ళే. ఇక్కడికి వచ్చి మన దగ్గర ట్రైన్ అయ్యి మంచిగా డిసిప్లైన్గా ఉన్న అందరూ ఇక్కడే ఉన్నారు. సో దాదాపు ఈ 3 years నుంచి వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళలో కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. ఫస్ట్ ఒక అమ్మాయిని చూపిస్తాను, చూడండి. రామ్మ. సో జీవా అండి తిని పేరు. ఉమెన్స్ డే శుభాకాంక్షలు మేడం. నా పేరు జీవమణి. నేను గాయత్రి రెడ్డి స్టోర్లో 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. 2 years ముందు నేను ఎక్కడా జాబ్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకున్నాను. మా ఫ్రెండ్స్ గట్టా అందరూ హెల్ప్ చేసి నాకు వర్క్ నేర్పించినారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇక్కడ మాకు చాలా మంచి జరిగింది. ఈ ఆపర్చునిటీ వల్ల నేను మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నాను. ఈరోజు నేను మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాం. 1 second హ్యాపీ ఉమెన్స్ డే. నమస్తే అండి, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నా పేరు మహాలక్ష్మి. గాయత్రి రెడ్డి జూబ్లీస్ బ్రాంచ్లో ఉంటాను నేను. ఇక్కడ నాకు స్టాఫ్లా కాకుండా ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటాను. వీళ్ళందరూ నాకు కోఆపరేట్ చేయడం వల్ల చాలా ఈజీగా వర్క్ చేయగలుగుతున్నాను. దీనివల్ల నేను జాబ్ చేస్తూ చదువుకుంటూ నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. సో చూశారు కదండి, జీవాది, మహాలక్ష్మిది, ఇలా మన అన్ని స్టోర్స్లో కూడా ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. సో వాళ్ళు ఫ్యామిలీకి ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు చూడండి. చిన్నవాళ్ళు చదువుకుంటున్నారు, మళ్ళీ జాబ్ చేస్తున్నారు. ఇలా ఎంతమంది అమ్మాయిలు మన ఈ ఇండియాలో ఉన్నారో నాకు తెలీదు. కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీలైనంత వరకు ఇలా సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ప్రతి ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉండగలుగుతుంది. ఓకే అండి. అండ్ నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ ఉమెన్ని చూపిస్తాను మీకు. జూబ్లీ హిల్స్ స్టోర్లో మనకి సెక్యూరిటీలో ఒక లేడీ కూడా ఉంటారు. ఆవిడ పేరు బబిత. అసలు ఎప్పుడు వచ్చినా అలసిపోయినట్టు కనిపించదు. స్మైల్తో ఎంత బాగా వెల్కమ్ చెప్తుందో. సో బబిత, సో తనకి తెలుగు రాదు. गुड इवनिंग मैम. गुड इवनिंग. सपोर्ट हियर मैम. बबीता गाइस. यस मैम. सब लोगों को हैप्पी वुमेन्स डे बोलो. हैप्पी वुमेन्स डे. बबीता. यस मैम. पहले सिक्योरिटी में गर्ल्स आने को थोड़ा डर लगता ना. yes, मैम. कोई सिक्योरिटी को जाने को मन रहता, बट घर में सपोर्ट नहीं रहता. एंड थोड़ा लोगों को उनको ऊपर उनको कॉन्फिडेंस नहीं रहता. ऐसा लोगों को तुम क्या बोलेगा?
अपने फैमिली के ऊपर जितना भी डिपेंड होता ना उसके ऊपर से हम लोग सपोर्ट मिले तो ही ये सब कर सकते हैं। अगर आप हमारे फैमिली के जैसे देख रहे हैं, हम यहाँ पे आके वर्क करते तो आपके ऊपर डिपेंड करके हम कर रहे हैं कि मैडम हमारा अच्छे हैं, जो भी है आप लोग हमारा सपोर्ट करते तो हम सिक्योरिटी कर रहे हैं। కవిత పాపం చాలా హానెస్ట్ అండి. ఇక్కడ మనం అందరూ వీళ్ళు చాలా బాగుంటారు, ఫ్యామిలీ లాగే ఉంటారు. దానివల్ల పాపం ఎటు తిప్పినా మనకే చెప్తుంది గొప్పగా. కానీ వాళ్ళ ఫ్యామిలీలో తనని ఎంకరేజ్ చేయబట్టే తను ఈరోజు సెక్యూరిటీ గార్డ్ లాగా ఇలా యూనిఫామ్ వేసుకొని ఇలా మన దగ్గర ఉండగలిగింది. కేసా తుమ్కో ఏ జాబ్ में आने को मन आया नहीं है तो घर में कुछ तुमको पुश किया? कुछ नहीं मैडम, फैमिली में कुछ प्रॉब्लम है तो ये जॉब में आते मैडम। थोड़ा पढ़ाई का कमी था। फर्स्ट मैं आया मैडम गांव से, अभी कुछ भी वर्क हम लोग नहीं किए थे। तो एक बड़े साहब थे, वही बोले कि घर में बैठ के क्या करोगी, गाँव में थोड़ा पढ़ाई जानते हैं, कम किए थे। तो सर बोले कि बैठने से अच्छा है कुछ एक्सपीरियंस बढ़ाओ, आगे जाने के लिए रास्ता बनता है। इसलिए मैं मैडम अपना ये जॉब में निकल गई। मैं करना कि आपका अंदर जो हम कर रहे हैं वर्क, उस वर्क के अंदर कुछ भी इश्यूज नहीं आना। आपका नाम भी अच्छा है तो हम लोग भी बाहर आपके लिए है, आप हमारे सपोर्ट करते हम भी आपको सपोर्ट करने के लिए लाइन में उतरे हैं। हम बहुत हैप्पी है आपका साथ में आके। आपका नाम ऐसे ही रोशन रहेगा, आप ऐसी बढ़ेंगी, जो लक्ष्मी माता झुक रही है वैसे आप झुकेंगी। థ్యాంక్ యూ బబిత, థ్యాంక్ యూ మేడం। సో చూసారు కదండి, బబిత చాలా అంటే ఎవరో ఒకరు ఏదో రకంగా ఇన్స్పైర్ చేయాలి. ఒక్కోసారి మనకు మనమే మోటివేషనల్గా మనమే మాట్లాడుకోవాలి, స్ట్రాంగ్ అవ్వాలి, ఏదో ఒకటి చేయాలనేది. సో ఈ రెండిట్లో ఏదైనా ఉంటేనే ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. సో ఇది ఈ ఉమెన్స్ డే మనకి ఈ జూబ్లీ హిల్స్లో ఇలా చేసుకోవడం నాకు హ్యాపీగా ఉంది. కుకట్పల్లి వచ్చేసాము. సో కుకట్పల్లిలో ఇక్కడ మన వాళ్ళందరూ ఆల్రెడీ 3rd యానివర్సరీలో మీరు అందరినీ చూస్తున్నారు. కాకపోతే వీళ్ళల్లో కొందరు మనకి ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ ఉన్నారు. సో వాళ్ళని కాసేపు మాట్లాడమందాం. ఎందుకు అంటే మనలాగా ఎంతోమంది ఆల్ ఓవర్ ఇండియాలో ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏదైనా ఒకటి కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఇదే మనం కూడా చేయాల్సింది అనేది వచ్చిందనుకోండి, అలా ఏ 4 కుటుంబాలకి మనం చేసే ఈ వీడియో వల్ల మంచి జరిగిందనుకోండి, ఇంకా అంతకంటే కావాల్సిందేముంది. అందుకే ఈ చిన్న ప్రయత్నం. సో ఈరోజు ఫస్ట్ మనం మాట్లాడిద్దాం సత్యాని. సత్యారా? నమస్తే మ్యామ్. నమస్తే. నమస్తే అండి అందరికీ. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. నేను గత 3 years నుంచి గాయత్రి రెడ్డి సారీస్లో వర్క్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నాకు మెయిన్ అంటే మేడం ఇంట్రెస్ట్ చాలా బాగా నచ్చింది. ఏదన్నా సరే చాలా నీట్గా చెప్తారు మాకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ వర్క్ వేరే దుక్కు నుంచి చేస్తాను, కానీ ఇక్కడ చేయడం వల్ల నా ఫ్యామిలీకి చాలా సపోర్ట్గా ఉన్నాను నేను. మేడం కూడా కొన్ని విషయాల్లో నాకు గైడ్స్ ఇచ్చారు. అలాగే కొన్ని విషయాల్లో పిల్లల ఫీజు విషయంలో కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. నాకు ఫైనాన్షియల్ ఒక ప్రాబ్లం కూడా తీరింది. నాకు ఈరోజు నా పాప జాబ్ చేస్తుందంటే మేడమే కారణం. థ్యాంక్ యూ మ్యామ్. 1 second మీకు కూడా. పిల్లలు చదువుకుంటా ఉంటే వాళ్ళకి ఎంతో కొంత మనం ఏదో రకంగా బ్యాక్గ్రౌండ్లో ఉండి చేయాల్సింది చేయాలి. సో అది మామూలే. ఇంకా మన వాళ్ళు ఎంతోమంది అంటే ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక ఎవరు సరిగ్గా కోఆపరేట్ చేయని వాళ్ళు ఎంతోమంది లేడీస్ ఉంటారు. వాళ్ళందరికీ ఇలాంటి చిన్నవి ఇన్స్పిరేషనల్ అండి. మీ చుట్టూ మీ ఏరియాలో ఎక్కడ మీరు వర్క్ చేయగలిగితే అక్కడికి హ్యాపీగా వెళ్ళిపోయి వర్క్ చేసుకోండి. సో వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు ఏం పట్టించుకోవద్దు. మీ వర్క్ మీరు చేసుకుంటే అట్లీస్ట్ మీ ఇంట్లో కొంత మీ సపోర్ట్ ఉంటే, వెల్త్ ఉంది అంటే అక్కడ కొద్దిగా హెల్త్ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ సత్య. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. థ్యాంక్ యూ అండి. రా శ్యామల. సో శ్యామల అండి, లాస్ట్ టైం నేను స్టార్ట్ చేశాను కదా. నమస్తే. నమస్తే అండి. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. ఇక్కడ నేను 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ నుంచి ఇక్కడ అసలు ఏమీ తెలీదు. ఏం వర్క్ గిట్ట నేను చేయలేదు ఫస్ట్ బయట గిట. ఫోల్డింగ్ కానీ ఏమి కానీ షోల్డర్స్ కానీ ఇక్కడికి వచ్చినాక నేను అన్నీ ప్రిపేర్ అయ్యాను మేడం వల్ల. అన్నీ నేర్చుకోగలిగాను నేను అన్నీ. అండ్ నాకు 2 పాపలు. వాళ్ళ ఎడ్యుకేషన్ వల్ల గిట్ట నేను హెల్ప్ మేడమే వల్ల అన్నీ. శ్యామల మాత్రం చాలా మంచి అమ్మాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నవ్వుతూనే ఉంటుంది. మీరు స్టోర్లోకి రాగానే మీరు అలా ఫ్రెష్ అయిపోతారనమాట. సో ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకరిని పిలిచేద్దాం. రావాణి. నమస్కారం. నమస్తే.
అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో వాణి అండి మన డ్రెస్ సెక్షన్ దగ్గర ఉంటుంది. ఎంత డిసిప్లైన్ అంటే చక్కగా సర్దుకుంటుంది, నీట్గా పెట్టుకుంటుంది. వచ్చిన వాళ్ళతో ఎప్పుడు స్మైల్గా చక్కగా అన్నీ చూపిస్తుంది. మాకు ఇదే కావాలని చెప్తాను. ఏదైతే మనం ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు మనం యాజ్ ఏ కస్టమర్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అవి మనం ఇవ్వాలి అనేదే నా కోరిక. సో వీళ్ళందరికీ అదే చెప్తాను, మీరు ఫీల్ అవ్వండి. మీరు ఒక స్టోర్కి వెళ్తే ఎలా మీరు అవతల వాళ్ళు మీకు ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటారో మీరు అది ఇవ్వండి అని చెప్తాను. సో దాంట్లో ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది. సో నీట్గా సర్దుకుంటుంది, చాలా బాగుంటుంది తన సెక్షన్ కూడా. చెప్పమ్మా నీ ఎక్స్పీరియన్స్ మన వాళ్ళందరికీ చెప్పు. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను. బయట చేశాను, కాకపోతే మన మేడం ట్రీట్ చేసినంతగా ఎవరు ట్రీట్ చేయలేరు. ఇప్పుడు నేను ఇక్కడ జాబ్ చేయడం వల్ల నా ఫ్యామిలీకి కానీ అన్ని విధాలా సహాయపడుతున్నాను. అందుకు కారణం ఇక్కడ మేడం ఉండడం వల్లనే. మేడమే కాదు, మీ ప్రయత్నం. మేడం ఏం చేయగలదు, ఒకసారి వచ్చినప్పుడు అలా పెట్టుకోండి, ఇలా చేయండి, ఇలా చూపించండి అమ్మా అని చెప్పగలదు. లేదు మేడం, కానీ నేను లేనప్పుడు మీరు అవన్నీ ఫాలో అయ్యిందే మీరు ఇన్ని రోజులు ఉన్నారు ఇక్కడ. సో నాది గొప్ప కాదు, మీరు చక్కగా అంతా చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీ హార్డ్ వర్క్ అనేది మీకు ఇలా అందరికీ పరిచయం చేసేటట్టు చేస్తుంది. మీరు ఎవరైనా జాబ్ చేయాలన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా బయటికి వెళ్ళి వర్క్ చేసుకోండి, మీకు కొంచెం అన్నీ తెలుస్తాయి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. రారమ్మా. సో తను కూడా నమస్తే. నమస్తే అండి, అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. సో తిని కూడా నోట్లో నాలుక ఉండదండి, పని తను హాయిగా తన పాటికి తను చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడినట్టు కూడా కనిపించదు. సో రమ్మ ఈరోజు మాట్లాడడానికి ముందుకు వచ్చింది, గ్రేట్. చెప్పు రమ్మ, నేను మధ్యలో వచ్చానేమో. పర్వాలేదు మేడం. స్టోరీ స్టార్టింగ్ ఓపెనింగ్ నుంచి నేను ఉన్నానండి. గత 3 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ నాకు ఇప్పటి వరకు నేను ఎక్కడ ఇలా స్టోర్లో చేయలేదు, ఫస్ట్ టైం స్టోర్లో చేశాను. ఇక్కడికి వచ్చాక నాకు బాగా అన్ని వర్క్ నేర్చుకున్నాను, అంతా బాగా తెలుసుకున్నాను. కాకపోతే నాలాగా నాకు కొంచెం భయం ఎక్కువ మాట్లాడాలంటే. నేను ఇక్కడ పని చేయడం వల్ల మా ఇంట్లో కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నాలాగా మీరు కూడా మంచిగా ఇంట్లో కొంచెం సపోర్ట్గా ఉంటారని ఫ్యామిలీ మెంబర్స్కి సో అర్థమైంది కదండి. పాపం తను చెప్పేది ఏంటంటే నాలాగా ఎవరైనా వర్క్ చేయాలనుకుంటే హ్యాపీగా వర్క్ చేయండి, ఇంటికి సపోర్ట్ చేయండి అని చెప్తుంది. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. నేను 5 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నాకు నేను ఎక్కడ కూడా బయట చేయలేదు. బట్ ఫస్ట్ టైం ఇక్కడికి నేను వచ్చినప్పుడు నాకు ఈ ఫీల్డ్ గురించి ఏం తెలియదు. సో మేడం నన్ను మంచిగా నేర్పించడం కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఈ వర్క్ గురించి నాకు చాలా నేర్పించారు. ఇక్కడ మేము వర్క్ వచ్చినాం కూడా మాకు వర్క్ వచ్చిన ఫీల్ ఉండదు, ఇక్కడ అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ నమస్కారం, హ్యాపీ ఉమెన్స్ డే. నా పేరు మణి అండి. నేను 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి. నేను ఇక్కడ జాయిన్ అయినప్పటికీ నాకు ఏం తెలియదు శారీస్ సంగతి, అన్నీ మేడం నేర్పించారు. మమ్మల్ని ఒక వర్కర్గా కాకుండా ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు, మాతో చాలా బాగా ఉంటారు మేడము. నేను ఇక్కడ వర్క్ చేయడం వల్ల నా ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అవుతున్నానండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే అండి. నా పేరు సుజాత. నేను ఇక్కడ 13 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి నాకేం వర్క్ దీని ఫ్యాబ్రిక్ గురించి కానీ ఇక్కడ వర్క్ గురించి నాకేం తెలియదు. మేడం మమ్మల్ని అంటే ఈ వర్క్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉండాలి, ఫ్యాబ్రిక్ గురించి కానీ కస్టమర్స్ గురించి కూడా ఎలా ట్రీట్ చేయాలా, వాళ్ళతో ఎలా మాట్లాడాలా, వాళ్ళకి ఎలా సర్వీసింగ్ చేయాలి అన్నీ మాకు మేడం క్లియర్గా నేర్పించారు. మమ్మల్ని మేడం చాలా బాగా చూసుకుంటారు. వన్స్ సెకండ్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. సో ఇదండి మన కుక్కట్పల్లి స్టోర్లో జస్ట్ కొంతమంది ఒపీనియన్ మీకు నేను చూపించాలి అని ఎందుకు అనుకున్నానంటే ఎవరికో ఒకరికి మన వీడియో ఉపయోగపడాలి అనేదే నా ఉద్దేశం. సో ఇలా మీ చుట్టూ అంటే జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఏదో రకంగా అంటే అది హెల్త్ వైజ్ కానివ్వండి, వెల్త్ వైజ్ ఏదైనా సరే మనం సపోర్ట్ చేయగలిగితే లేడీస్కి వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్ చేయగలరు. సో దయచేసి కొంచెం గమనించి మన చుట్టూ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. కాబట్టి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేశారంటే వాళ్ళ ఇంటిని అలా పైకి తీసుకెళ్ళగలరు. వాళ్ళ పిల్లల్ని చదివించుకునేదే మెయిన్ ఉద్దేశం ఉంటుంది. నెక్స్ట్ హెల్త్లు
అండ్ ఆ పిల్లలు చక్కగా చదువుకొని జాబులకి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా అంతకు మించి రిలీఫ్ ఇంకోటి ఉండదు కదా. సో ఇలా ఎంతమంది మీలో మీ చుట్టూ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే.